హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? విజేతలు ఎప్పుడు కూడా ఒకరితో పోటీ పడరు. వాళ్ళల్లో వాళ్ళకై వాళ్ళే పోటీ పడతారు. ఎందుకంటే వాళ్ళను వాళ్ళే ఛాలెంజ్ చేసుకొని గెలుపుని అందుకుంటూ ముందుకు సాగుతారు. మనం ఎప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటాము. మా నాన్న చిన్నప్పుడు మంచి స్కూల్లో జాయిన్ చేసుంటే నేను ఇంకొంచెం మంచిగా చదివేవాడిని, లేకపోతే మా నాన్న ఆ రోజు నాకు మంచి కోచింగ్ ఇప్పించుంటే నేను ఒక మంచి స్థాయిలో ఉండేవాడిని, లేకపోతే మా నాన్న బిజినెస్కి డబ్బులు ఇచ్చుంటే నేను మంచి వ్యాపారం పెట్టేవాడిని. ఇలా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరిని నిందిస్తూ మన ఎదుగుదలకి వాళ్ళు సహకరించలేదని చెప్పేసి మనం నిందిస్తాం, లేదా మనల్ని మనం నిందించుకుంటాం. నాకు మంచి తలరాతని దేవుడు రాసి పెట్టలేదు, లేకపోతే నేను దురదృష్టవంతురాల్ని, అందుకనే నాకు ఇలా జరిగింది, లేదా ప్రపంచంలో ఉండే కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నా తలరాత బాగోలేదు అని మనల్ని మనమే ఓదార్చుకుంటూ ఉంటూ ఉంటాము. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక సాకు చెప్పుకుంటాం. మనం చేరలేని ప్రతి గమ్యానికి కూడా మనం ఒక సాకు చెప్పుకుంటూ ఉంటాం. అప్పట్లో నాకు అలా జరిగి ఉంటేనా నేను ఇంకోలా ఉండేదాన్ని, లేకపోతే అప్పుడు నేను అలా చేసి ఉంటేనా ఈ పాటికి నా జీవితం మరోలా ఉండేది అని మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ దానికి మనం ఎంతవరకు ప్రయత్నించాము అనేది మాత్రం చెప్పం. కానీ అయితే దేవుడి మీద నెట్టేస్తాం మన తలరాత బాగాలేదని, లేకపోతే మన అదృష్టాన్ని మీద నెట్టేస్తాం మనకు అదృష్టం కలగలేదని, లేకపోతే మన తల్లిదండ్రుల మీదో మన స్నేహితుల మీద మన బంధువుల మీదో ఇంకెవరి మీద మనం సాకులు చెప్పి తోసేస్తూ ఉంటాము. ఎందుకంటే అదొకటే మనం చేయగలిగిన పని అన్నమాట. ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ మనల్ని మనం నిందించుకుంటూ ఈ సమాజాన్ని నిందిస్తూ మనమైతే బ్రతికేస్తూ ఉంటాము. ఏదైనా సాధించాలి అనుకుంటే మనకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. మనలో సామర్థ్యం ఉండి కష్టపడే తత్వం ఉండి టాలెంట్ ఉండి దాన్ని నిరూపించుకోవాలి అని ప్రయత్నిస్తే మనం దేన్నైనా సాధించుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకున్న ప్లాట్ఫామ్ యూట్యూబ్లో నీకు బాగా డాన్స్ చేయడం వచ్చా, నిన్ను నిరూపించుకోవచ్చు. నువ్వు బాగా పాటలు పాడడం వచ్చా, నువ్వు ఏంటనేది నిరూపించుకోవచ్చు. నువ్వు బాగా టీచింగ్ చేయగలవా, సో నువ్వు ఒక ఛానల్ పెట్టి నువ్వు పిల్లలకి లెసన్స్ చెప్పొచ్చు. సో నీకంటూ టాలెంట్ ఉండి నీకంటూ కంటెంట్ క్రియేట్ చేయడం వచ్చి నీకంటూ నిన్ను నిరూపించుకోవాలంటే దానికి ఎక్కువ డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి ఆపర్చునిటీస్ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనకుండే ఈ సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్లో యూజ్ చేసి మనకున్న టాలెంట్ని అయితే బయట పెట్టుకోవచ్చు. మనం వెతకాలే కానీ చాలా దారులు మనకు కనిపిస్తాయి, కాకపోతే మనం దానిని వెతికినా కరెక్ట్ వేలో ఉపయోగించుకున్నా మనకున్నంత టాలెంట్ ఏంటనేది మనం ప్రూవ్ చేసుకోము. ఎందుకంటే మనల్ని మనమే నిర్లక్ష్యంగా భావిస్తాము, మనకి మనమే సాకు చెప్పుకుంటాము. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఒక్క రోజులోనో ఒక్క గంటలోనో ఒక్క పూటలోనో ఓవర్ నైట్లోనో వచ్చేసేది కాదు, టైంతో కూడుకున్న పని. ఎందుకంటే మనం చెప్పింది 10 మందికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకూడదని రూల్ లేదు. కంటెంట్ ఎదట వాళ్ళకి నచ్చాలి అంటే అది కొంచెం టైంతో కూడుకున్న పని అన్నమాట. సో ఎప్పుడైనా కూడా నీకంటూ టాలెంట్ ఉంటే నువ్వు డబ్బులు వెదజల్లాల్సిన అవసరం లేదు. నీకంటూ కష్టపడే తత్వం ఉన్నా కూడా నీవు ప్రూవ్ చేసుకోవడానికి ఈ రోజుల్లో ఈ స్మార్ట్ వరల్డ్లో నీకంటూ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన యొక్క క్రియేటివిటీని మన యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని కూడా మనం ఒక మంచి పొజిషన్కి అయితే రావచ్చు. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సమాజాన్ని నిందించాల్సిన అవసరం లేదు. సమాజం చేసే కామెంట్స్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో రోడ్డు మీద వెళ్తున్నా కూడా 10 మంది 10 రకాలుగా అనవచ్చు. అనే వాళ్ళలో 10 మంది మంచి వాళ్ళు ఉంటే 10 మంది చెడ్డవాళ్ళు అనవచ్చు. సో 10 మంది చెడ్డవాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని వెళ్ళే మన ప్రయాణాన్ని ఆపి ఇంట్లో అయితే కూర్చోలేము కదా. అలాగే సోషల్ మీడియా అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, ఎవరైనా మనల్ని నిందిస్తారేమో అనేసి. సో నెగిటివిటీ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం చేయాల్సిన పనులు చేయలేము. సో ఎప్పుడైనా కూడా మనం చేసేది పద్ధతిగా మంచిగా పరిపూర్ణంగా కష్టపడి చేస్తే ఏదైనా కూడా పాజిటివ్గానే ఉంటుందని నా అభిప్రాయం. సో చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా అని భయపడి చెయ్యాలి, తన టాలెంట్ని నిరూపించుకోవాలి, తనకంటూ ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి అని అనుకున్నా కూడా ఎందుకు సోషల్ మీడియాలో మనం అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయని భయంతో ఒక
అడుగు అయితే వెనక్కి వేస్తున్నారు. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు అయితే మనకి ఖచ్చితంగా వస్తాయి. ఇబ్బందులు వస్తాయి కదా అని అక్కడే కూర్చోకూడదు కదా. వంట చేసేటప్పుడు కూడా చెయ్యి కాలుతుంది కదా అని చెప్పి వంటే చేయకుండా తినకుండా ఉండలేం కదా. సో అలాగే ప్రతి పనిలోని కూడా ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. సో సాకులు చెప్పుకుంటూ మనల్ని మనం నిందించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఎప్పటికీ ఎక్కడ ఏ ప్లేస్లో అయితే ఉన్నామో అదే ప్లేస్లో అలాగే ఉండిపోతాము. సో ఇప్పటికైనా కూడా మనం వాళ్ళని వీళ్ళని సమాజాన్ని నిందించడం మానేసి మనల్ని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలో, మన యొక్క టాలెంట్ని మనం ఎలా నిరూపించుకోవాలో, లేకపోతే మనం ఉన్న ప్లేస్కున్న కొంచెం బెటర్ పొజిషన్, ఏదో టాలెంట్ అంటే ఏదో పెద్ద టాలెంట్ అనే కాదు, మనకన్నా ఉన్న ప్లేస్ కన్నా ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళటానికి మనం ఎలా ప్రయత్నించాలా అన్నది చేస్తే చాలు. సో ఇప్పటికైనా సాకులు చెప్పడం మాని నిజాయితీగా ప్రయత్నించి నీ యొక్క గమ్యాన్ని అయితే చేరుకోవచ్చు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.